స్టూడెంట్ లైఫ్ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ ఆ. ప్రాక్టీస్ ఎక్కడ జరిగిందండి మీది? నేను వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్లో హోల్ టైమర్ కావాలని అదే ఈ ఇన్సిడెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మీరు సుందరయ్య గారిని కలవడం, సుందరయ్య గారితో మీతో సంభాషణ ఏం జరిగింది? ఎందుకు వద్దన్నారు మీకు సుందరయ్య గారు? ఆయన ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి. నేను మామూలుగా దరఖాస్తు పెట్టాను, నేను ఇట్లా హోల్ టైమర్ వస్తాను. చదువు అయిపోయింది, హౌస్ సర్జన్ అయిన తర్వాత నేను ఇక వృత్తి చేయను, నేను పార్టీలో హోల్ టైమర్గా పనిచేస్తానని పెట్టాను. సో ఆయన హైదరాబాద్కి పిలిచారు, పిలిస్తే వెళ్ళాను. ఆయన ఏ టైంకి అయితే చెప్పాడు ఆ టైం కంటే ముందే నేను చేరాను అక్కడికి. ఆయన ఇంట్లో లేడు, లీలమ్మ గారికి చెప్పారు, ఫోన్ చేశారు ఆ టైంకి. కర్నూలు నుంచి ఒక స్టూడెంట్ ఇక్కడ వస్తాడు, ఆయన నేను మీటింగ్లో ఉన్నాను, కూర్చోబెట్టు, అక్కడే ఉండమను, కొద్దిగా లేట్ అయినా అని ఫోన్ చేసి చెప్పాడు. కూర్చున్న తర్వాత ఆయన వచ్చిన తర్వాత మొదలుపెట్టాడు. ఆయన మొత్తం అది మన చరిత్ర అంతా, నేను పుట్టిన దగ్గర నుంచి అప్పటిదాకా నా కుటుంబం ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, భూమి ఎంత ఉంది, నువ్వు ఎందుకని ఎస్ఎఫ్ఐలో ఏదో మంచి నినాదాలు 4 నీకు నచ్చినంత మాత్రాన ఇదంతా ఇప్పుడు అమలు జరిపేస్తానని నేను ముందుకు వస్తే అంతా హోల్ టైమర్లతోటే విప్లవాలు వస్తాయనుకుంటున్నావా? ఇట్లాంటి ఉపద్ఘాతం కొంత చెప్పి బేసిక్గా ఇప్పుడు పార్టీ డాక్టర్ని, ఇంజనీర్ని, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వాళ్ళని హోల్ టైమర్గా అంగీకరించవద్దని అనుకున్నాం అని చెప్పాడు. అందుకని నీ దరఖాస్తు తిరస్కరిస్తాం. ఇంకా మనం అక్కడితో వదలం కదా, నాయకుడు ఎంత పెద్ద అయినా మన ప్రశ్నలతో మొదలు పెట్టాం. డాక్టర్ ఏపీ విఠల్ గారు వచ్చారు కదండి అన్నాం. ఆయన పర్సనల్ సెక్రటరీ అప్పుడు మీరు మాట్లాడుతున్న సందర్భంగా లేడు, అంతకంటే ముందే ఆయన. అప్పటికైనా సెక్రటరియట్ కూడా వెళ్ళినట్లేరు, కానీ హోల్ టైమరు. సో అయితే ఆ కాలం అయిపోయింది, అప్పుడు ఈ రూల్ లేదు. ఓకే, ఇప్పుడు ఈ రూల్ వచ్చింది. అందువలన నీ తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చు, ఈ దేశం ఆశయం తర్వాత, కార్మికవర్గ ఆశయం తర్వాత చేద్దావు కానీ నువ్వు అక్కడ ఉండి కూడా చేయొచ్చు. అంతా హోల్ టైమర్తో అయిపోద్ది అనుకున్నావా? హోల్ టైమర్ అంటే ఏమిటి? కార్మిక వర్గం సేవలో ఉండాలా, దాని డిసిప్లిన్ తట్టుకోవాలా. సో ఇట్లాంటివి ప్రొఫెషనల్ కోర్స్ చదివినప్పుడు అంతకంటే ముందే నువ్వు వచ్చుంటే ఏమన్నా పరిశీలించే వాళ్ళమేమో. ఇప్పుడు అంత ఖర్చు పెట్టింది నీ మీద ప్రభుత్వం, నీ కుటుంబం. మరి ఇంత ఖర్చు పెట్టి నేను డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు నేను విప్లవకారుని అవుతాను, డాక్టర్ వైద్యం చేయనంటే ఎవరన్నా ఆమోదిస్తారయ్యా? కాబట్టి ఆమోదించరు, పార్టీ కూడా ఆమోదించదు. ఇది పద్ధతి కాదు చెప్పేశాడని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తావు? ఎంఎస్ చేస్తావా? ఎంఎస్ అప్పటికే ఎంట్రన్స్లు ఇవన్నీ కూడా వచ్చేసి ఉన్నాయి. సీట్ వస్తుందో లేదో అనే దాంతో ఇంట్రెస్ట్ లేదని అన్నాను. అప్పుడు ఆయన నెల్లూరు ట్రైనింగ్ తీసుకో, నేను డాక్టర్ శేషారెడ్డితో చెప్తాను అని చెప్పేసి నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు ప్రజా వైద్యశాలకి వెళ్ళాను. ఆయన సలహానే. అది అయిన తర్వాత నువ్వు మీ జిల్లాకి వెళ్ళు, మీ జిల్లాలోనో మరొక చోటనో నువ్వు చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి. ప్రాక్టీస్ చేస్తూ పార్టీకి, ప్రజా సంఘాలకి తోడ్పడు. అయితే నీ అధ్యయనం, ఈ పుస్తకాలు చదువు, ఇవన్నీ కూడా కొనసాగించు, అవన్నీ చేసుకోవచ్చు. కానీ పార్టీయే పనిగా అది వదిలేసి చేశారంటే మాత్రం కుదరదు అని చెప్పాడు. నెల్లూరు ప్రాక్టీస్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ, మెమరబుల్ ఇన్సిడెంట్లు కానీ గుర్తు చేసుకోవాలంటే ఏం చెప్తారు? నెల్లూరు ఒక ప్రత్యేక పర్పస్తో ఏర్పడిన హాస్పిటల్ అది, ప్రజా వైద్యశాల అనే కాన్సెప్టే. అది 1943లో ఎప్పుడో కరువు వచ్చింది, గ్రేట్ బెంగాల్ కరువు. అప్పుడు ఆ కరువుకి డాక్టర్ల దళాన్ని తీసుకెళ్ళాడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి అని, సుందరయ్య గారి బ్రదరు. ఆయన ఎంఎస్ చేశాడు ఆ రోజుల్లోనే మద్రాస్ మెడికల్ కాలేజ్. ఆయన అక్కడ పెట్టాడు. దాని తర్వాత కలరా వచ్చింది. ఆ కలరా వచ్చినప్పుడు సెలైన్ అనేది అప్పుడు ఫ్యాక్టరీలోనే తయారయ్యేది. అట్లాంటి దాన్ని రామచంద్రారెడ్డి గారు ఆయన హాస్పిటల్లో మొత్తం డిస్టిలేషన్ చేసి వాటర్ని సాల్ట్ 0.9 grams పర్ లీటర్ చొప్పున కలిపి దాన్ని సెలైన్గా ఎక్కించేవాడు పేషెంట్లకి. కంపెనీలు చేసేది కూడా అదే.
కంపెనీ చేస్తే అప్పుడు ₹5 ₹6 ఉండేది బాటిల్. అప్పుడు గాజు బాటిల్స్ వచ్చాయి. అప్పుడు ఈయన చేసేది రూపాయే. రూపాయికి ఛార్జ్ చేసేవాడు, కానీ దానికి అయ్యే ఖర్చు రూపాయి కూడా కాదు, ఇంకా తక్కువే. అట్లానే ఎక్స్రే ₹10 ఎక్స్రే అండి నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పటికి కూడా. అంటే 80, 81 ఆ ప్రాంతాల్లో నేను అక్కడ ఉన్నాను. ₹10. ఆ ఎక్స్రే మిషన్ ఎక్కడిది? సోవియట్ రష్యా నుంచి తెచ్చాడని. సోవియట్లో వాడేవారు వాళ్ళ వైద్యంలో. వాళ్ళు టెక్నాలజీ అంతా మారిపోయే క్రమంలో వాళ్ళు కొత్త యంత్రాలు వచ్చిన తర్వాత ఈ పాత యంత్రాలన్నీ ఇతరులకు ఇచ్చేసేవాళ్ళు. సో అట్లా ఈయన ఒకదాన్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఎక్స్రే చేపెట్టేవాడు. ఇక ఎకడమిక్ వచ్చేటప్పటికి అక్కడికి వచ్చిన తర్వాత కాలేజీలో ఏమేమి సబ్జెక్టులు నేర్చుకున్నామో ఆ సబ్జెక్టులన్నింటినీ మళ్ళీ ఇక్కడ పేషెంట్ చూడడం, దానికి సంబంధించినటువంటి ఎనాటమీని చదవడం, దానికి సంబంధించిన ఫిజియాలజీ చదవడం, దానికి సంబంధించిన పెథాలజీ చదవడం, ఇట్లా మొత్తం సబ్జెక్ట్ అన్నిటి కూడా మళ్ళీ రివైజ్ చేయించేస్తారు ఇక్కడ. ప్రాక్టీస్లోకి సబ్జెక్టు, ప్రాక్టీస్లోంచి మళ్ళీ సబ్జెక్టు. అదే అక్కడేమో కేవలం సబ్జెక్టే, ప్రాక్టీస్ తక్కువ, ఇట్లా ఉండేది. సో ఇక ప్రజలకి ఛార్జ్ అనేది అసలు కన్సల్టేషన్ అనేది లేదు వాళ్ళకి. ఏదన్నా మందులు కూడా వాళ్ళే ఇచ్చేవారు మొదట, వాళ్ళే ఇచ్చారు. తర్వాత కొద్దిగా ఛార్జ్ చేయడం అట్లా మొదలుపెట్టారు. సో పీపుల్స్ క్లినిక్, ప్రజా వైద్యశాల అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఈ యంగ్ డాక్టర్ని ప్రజల అంటే ర్యాగింగ్లో కూడా అడిగేవారు ప్రశ్నలు. నువ్వు ఎందుకు డాక్టర్ కావాలనుకుంటున్నావు అని. మీ కాలేజ్ చదువుతాం, ఆ కాలేజ్ చేసేటప్పుడు ప్రజాసేవ చేయాలని అనేవాళ్ళం మామూలుగా. చేస్తావులే ప్రజాసేవ, ప్రజాసేవకి కావాలంటే డాక్టరే కావాలా, ఇంకా మిగతా నీకు అక్కర్లేదా ఆ వృత్తులన్నీ అని ఇట్లా ఏడిపించేవారు అనుకోండి అప్పట్లో. అందుకని అసలు ఆ వైద్య రంగంలో ప్రజాసేవ అంటే ఏమిటి అనేదాన్ని ఒక కొత్త కాన్సెప్ట్ని, వైద్యం ప్రజల నుంచి నేర్చుకోవాలి, పేషెంట్ల నుంచి నేర్చుకోవాలి. కాబట్టి పేషెంట్ల నుంచి నేర్చుకునే వైద్యము, చికిత్సా పద్ధతే నిజమైనటువంటి పద్ధతి. మిగతా పైనుంచి బోధించే పద్ధతులన్నీ కూడా వ్యాపారం, అవి వ్యాపారం కోసం చేసేవి.